వెల్కమ్ టు మై ఛానల్. చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా చికెన్ తీసుకోవాలి. చికెన్ని నీట్గా కడిగి పెట్టుకున్నాను ఇక్కడ నేను. అలాగే పెరుగు, ఆయిల్, బియ్యం కడిగి తీసుకున్నానండి. ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్నాను కడిగి. చికెన్కి ఎంత కావాలో అంత సరిపడా రైస్ తీసుకున్నాను. చికెన్ క్వాంటిటీ ప్రకారం రైస్ తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి, పావు కేజీ చికెన్ అయితే అరకేలా రైస్. అలా చికెన్ని నీట్గా కడిగి పెట్టుకున్నాను. అలాగే పెరుగు, ఇక్కడ చూడండి హోల్ ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఉన్నాయి. ఆనియన్, మిర్చి, పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయ, హోల్ గరం మసాలా, మరాఠీ మొగ్గ, జాజికాయ, జాపత్రి, ఇలాచీ, లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా, బగారాకు, ఫుడ్ కలర్, ఇలా అన్నీ తీసుకున్నాను. అలాగే కారం, పసుపు, ఉప్పు, ఆయిల్. ఆనియన్ని ఇలా సన్నగా తరిగి వేయించి పెట్టుకోవాలి. అలాగే మసాలాలు కూడా కొంచెం వేయించి పెట్టుకోవాలి, మిక్సీ పెట్టుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఆనియన్స్ వేయించుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని దాల్చిన చెక్క, ఇలాచి, లవంగం, బగారాకు ఇలా వేసుకొని వేయించుకోవాలి. అలానే పచ్చిమిర్చి వేసుకొని, ఇది నేను కొంచెం బగారా రైస్ లాగా చేస్తున్నాను. రైస్ని అలా ప్లెయిన్ రైస్ కాకుండా వేయకుండా ఇలా కొంచెం బగారా లాగా వేస్తే కొంచెం స్పైస్ లాగా ఉంటుంది. కొత్తిమీర, పుదీనా వేసి అల్లం పేస్ట్ కూడా వేసి వేయించుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నాను. తగినన్ని నీళ్ళు పోసి సాల్ట్ వేసాను. ఇవి మరిగేలోపు మనం చికెన్కి సంబంధించినవి చేద్దాం, మ్యారినేట్ చేద్దాం. అల్లం పేస్ట్ వేద్దాం చికెన్లో. అలాగే పెరుగు ఎంత వేసుకుంటే అంత గ్రేవీ లాగా వస్తుంది కాబట్టి నేను పెరుగు ఎక్కువగానే తీసుకున్నాను. అలాగే ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న గరం మసాలా, బిర్యానీ మసాలా, మసాలాలని కొంచెం వేయించి పొడి చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కారం, అంటే తగినంత కారం, రుచికి తగినంత ఉప్పు, అలాగే ఇవన్నీ పట్టడానికి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. అంటే మన ఈ చికెన్కి ఆయిల్ పోస్తే కొంచెం మంచిగా పడుతుందన్నమాట. అలాగే ఒకటిన్నర నిమ్మకాయ తీసుకున్నాను. ఎందుకంటే చిన్న సైజు నిమ్మకాయలు కాబట్టి ఒకటిన్నర తీసుకున్నాను. మీరు పెద్దదైతే ఒకటి సరిపోతుంది. అలాగే కొన్ని వేయించుకున్న ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి వేసుకున్నాను. దీన్ని మంచిగా కలిపి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. తర్వాత రైస్ చూడండి, ఇక్కడ రైస్ లైట్గా ఉడుకుతున్నాయి. 80% కుక్ అయ్యే వరకు ఉడకనిద్దాం. తర్వాత నేను ఏం చేశానంటే, నాకు అలా ప్లెయిన్గా చికెన్ ఇష్టం లేదు కాబట్టి కొద్దిగా ఫ్రై చేశాను. కొద్దిగా అట్లా ఓన్లీ పీసెస్ మట్టికి తీసుకున్నాను. ఆ మసాలాను అలానే ఉంచాను పక్కకు. వీటిని మట్టికి ఒక 10 మినిట్స్ అట్లా కుక్ చేశాను లైట్గా. టేస్ట్ బాగుంటుంది ఇలా కొంచెం ఫ్రై లాగా చేసి పెడితే. చూడండి, రైస్ 80% కుక్ అయ్యాయి. అంతలోపు ఇది చూడండి, చికెన్ కూడా చూడండి కుక్ అయిపోయింది. కొద్దిగా ఇలా కాస్త కొంచెం ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలి. అందులో పాలల్లో కాస్త ఫుడ్ కలర్ వేసి కలుపుకున్నాను. ఫుడ్ కలర్ మీ ఇష్టం అండి. మనం దమ్కి తీసుకునే గిన్నెలో కాస్త నేను ఆయిల్ పోసుకున్నాను. ఎందుకంటే చికెన్ కింద అంటుకోకుండా ఆయిల్ పోసాను. తర్వాత ఆ చికెన్ అంతా ఇందులో వేసేసి పైనుండి లేయర్గా రైస్ వేసుకోవాలి. నేను ఒకటే లేయర్ వేసాను చికెను. మిగిలిన ఈ గ్రేవీ ఉంది కదా, ఆ రైస్లో మధ్యలో వేసాను. ఎందుకంటే గ్రేవీ లాగా మసాలా బాగా వస్తుంది రైస్కి. పైన ఫుడ్ కలర్, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్, బగారా ఆకు వేసి ఫుడ్ కలర్ వేసి చూడండి, స్టవ్ పైన ఒక పెనం పెట్టి సిమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా పెట్టాలి. ఎందుకంటే మాడదు, కింద అడుగు భాగం మాడకుండా ఉంటుంది. పైన టోటల్గా లిడ్ క్లోజ్ చేసి పెట్టాలి. తర్వాత చూడండి రైస్ ఎలా అయిందో చూపిస్తున్నాను. చూడండి, ఒక 10-15 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. చూడండి పీస్ ఎంత నీట్గా ఉడికిందో. ఇందాక ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్స్ అనేవి చికెన్కి పడతాయి అన్నట్టుగా. ఒకవేళ లేదు మీకు ఫ్రై చికెన్ కావాలంటే ఇంకా చాలాసేపు ఫ్రై చేస్తే బాగుంటుంది. చూడండి ఎలా వచ్చిందో చికెన్.
ఇంకా బిర్యానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ని. ఓకేనా? థ్యాంక్ యూ.